సంజు, ఏంటి నీ మొండితనం? మాట్లాడాలంటే వెళ్తానంటావేంటి? చూడు సంజు, కోపంలో తీసుకునే నిర్ణయాలు చాలా ప్రమాదకరంగా ఉంటాయి. నీ భవిష్యత్తు ఏమవుతుందోనన్న భయంతో రాత్రి మీ నాన్నకి నిద్ర పట్టక బీపీ డౌన్ అయ్యి పడిపోయే పరిస్థితికొచ్చారు. జీవితం అన్నాక కాస్త పట్టు విడుపులు ఉండాలి సంజు. ప్రతిదీ మనం అనుకున్నట్టు జరగదు. ఒక్కోసారి సర్దుకుని ముందుకు పోవాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి మా మాట విను, మరో పెళ్లికి ఒప్పుకోవే. ఏం మాట్లాడుతున్నావు మమ్మీ నువ్వు? అది అంటే నాకెంత ఇష్టమో తెలిసి కూడా ఆ మాట నువ్వెలా అంటున్నావు? నేను చావనైనా చేస్తాను కానీ ఇంకో పెళ్లికి మాత్రం ఒప్పుకోను. అలా అనకు సంజు. తల్లిదండ్రులుగా నీకోసం మేం పడుతున్న ఆవేదనని నువ్వు కూడా కాస్త అర్థం చేసుకో. అందరిని దానికోసం ఆరాటపడి నువ్వు బాధపడుతూ మమ్మల్ని బాధ పెట్టుకో. నీకు బ్రహ్మాండమైన సంబంధం తీసుకొస్తాను. నువ్వు కాలు కింద పెట్టకుండా చూసుకునేవాడిని నీకు భర్తం చేస్తాను. ప్లీజ్ సంజు, పెళ్లి కొప్పుకో. మీరెన్ని చెప్పినా సరే ఆది తప్ప నా లైఫ్లో ఇంకొకరికి స్థానమే లేదు. మేమేమైపోయినా పర్వాలేదా? నీకు నీ పంతం నెగ్గితే చాలా. నీ ధోరణి మార్చుకోకపోతే నువ్వు అనుకున్నది దక్కదు. చివరికి మేం కూడా దక్కం. సంజు, ఇప్పటిదాకా నీ తండ్రిగా నువ్వేదడిగినా ఇచ్చాను. ఫస్ట్ టైం నిన్ను ప్రాధేయపడి అడుగుతున్నాను. కాదని మా మనసులు గాయం చేయకు. వేరే వాడిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకో.